ధనియాల్ని పచ్చిమిరకాయలని అయితే ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఏంటి వంకాయలని టమాటాలు కూడా కొంచెం ఆయిల్లో కచ్చా బిచ్చా కింద ఫ్రై చేసుకుని అలా పక్కనైతే పెట్టుకోవాలి. మేమైతే పచ్చి జీలకర్ర యూజ్ చేస్తున్నాము. ఎల్లుల్లిపాయలు వేసుకుని శనగల రాయలు అయితే నూరుకోవాలన్నమాట ఉప్పు వేసుకుని. నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి మా అత్త అయితే నూరుతుంది. ఎందుకంటే ధనియాలు ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా నూరాలి. నేనైతే పైన నూరుతాను అని చెప్పి మా అత్త అయితే నూరుతుంది అనమాట. ఈ లోపలికి ఆ వంకాయలు తీసుకొచ్చి ఇందుట్లో వేసుకున్నాక అది కొంచెం పేస్ట్ కింద అయ్యాక ఏంటంటే టమాటాలు కూడా తీసుకొచ్చి నూరాలన్నమాట. దీనికి ఏంటి నూరడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. మిక్సీలో అయితే 5 minutes అయితే అయిపోతుంది. లాస్ట్లో ఏంటి కొంచెం ఆనియన్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకు పచ్చడి చాలా ఘాటు ఉంటుంది కాబట్టి ఆనియన్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. లాస్ట్లో అయితే ఆ శనగల రాయిలో అన్నం కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ ఇదేంటో తెలిసింది కదా, వంకాయ రోటి పచ్చడి అనమాట. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి. మేమైతే తాలింపు పెట్టుకోలేదు. బాయ్ బాయ్.